మనం గుడిలో ఇచ్చే పులిహోరని చాలా ఇష్టంగా తింటాం కదండి. అలాంటి పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను నాకు కావాల్సినంత రైస్ని 30 మినిట్స్ నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకున్నా 2 విజిల్స్ వచ్చినంత వరకు. తర్వాత చింతపండుని కూడా నానబెట్టుకొని పెట్టేసుకున్నా. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేసా. సో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను అండ్ ధనియాలు 2 స్పూన్స్ వేసుకున్నాను. వేపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మిక్సీలో వేసేసుకొని పౌడర్లా చేసేసుకోవాలి. చూసారా, ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని ప్రెషర్ తీసేసి ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇక్కడ రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని రైస్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ చింతపండు గుజ్జుని కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోండి బాగా. తర్వాత ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. బెల్లం కరిగినంత వరకు కలిపేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం చల్లారబెట్టిన రైస్లోకి ఆ చింతపండు గుజ్జు చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొన్ని ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు,
కొంచెం పల్లీలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు అన్నిటిని వేపేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు గుజ్జుని కలిపెట్టుకున్నాం కదా రైస్లో. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత మనం చేసుకున్న పోపుని కూడా వేసి కలిపేయండి. అంతా మిక్స్ చేశాక ఒకసారి చూసుకోండి సాల్ట్ అన్నీ సరిపోయో లేదో, పులుపు కారం అన్నీ సరిపోయిందో చూసుకొని మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.